యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన వాణ్ణి వదిలేసి నువ్వు ఒక్కదానివే అగ్నికి ఆహుతైపోయావా? మనస్సుని ఓదార్చుకోలేకపోతున్నాను చైత్ర. నువ్వు లేని నిజాన్ని నా కలలు కూడా నమ్మట్లేదు. అందుకేనేమో నువ్వు కలలు కూడా రావట్లేదు. నీ జ్ఞాపకాలు నన్ను ప్రశ్నిస్తున్నాయి. గుండె లేకుండా నువ్వెలా బతకగలవని నా ఆత్మ వేధిస్తోంది. నీలో నన్ను కలిసి పొమ్మంటుంది. ఈ ఆయుష్ నాకు శాపంలా ఉంది. ఈ జీవితం నరకంలా ఉంది. చైత్ర, నీతో పాటు నన్ను తీసుకెళ్ళు. లేదంటే ఆ మరణాన్ని మరిపించి నా కోసం తిరిగి రా చైత్ర, తిరిగి రా. రండమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు చేశారు కదా? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మా. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న అన్ని గుళ్ళల్లో పరమపదించినట్టు మీ కోడలు చైత్రగారి పేరు మీద మొదట అభిషేకము, అర్చన బాగా జరిగాయమ్మా. మంచి పిల్ల. ఏ లోకంలో ఉందో ఏంటో. ఉన్న వాళ్ళని వదిలించుకోవడం చూస్తూ లేని వాళ్ళ కోసం పూజలు చేస్తే ఏం ఉపయోగం? ఏంటి ఏదో అన్నావు? ఏం లేదత్తయ్య, ఏ లోకంలో ఉన్నా చైత్రకి ఈ పూజా ఫలితాలు అందుతాయి అంటున్నాను, అంతే. పోయిన వాళ్ళకి పూజా ఫలితాలు అందు ఉపయోగం ఏంటోదినా? ఇక్కడ ఒంటరిగా ఉన్న విరాజ్ని పట్టించుకోకుండా చైత్ర కోసం అర్థం లేకుండా ఏంటిది? హంస, అలా మాట్లాడతావేంటి? విరాజ్ ఒంటరిగా ఉన్నాడని నువ్వు చైత్ర అంటే పడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విరాజ్ ఇంకా చైత్ర తనతోనే ఉంది, తనలోనే ఉంది అనుకుంటున్నాడు. ఒక మనిషి నుంచి ప్రాణాల్ని వేరు చేయొచ్చు, కానీ ప్రేమని మాత్రం వేరు చేయలేం. వదినా, నువ్వు చెప్పింది కరెక్టే. చైత్ర విరాజ్లు అమర ప్రేమికులు, ఒప్పుకుంటాను. కానీ విరాజ్ని అర్ధాంతరంగా వదిలేసిన చైత్ర కంటే ఇప్పుడు కళ్ల ముందు బాధపడుతున్న విరాజ్ ముఖ్యం కదా. విరాజ్ చైత్ర ఊహల్లోనే ఉంటే ఎలా? వాడిదేమీ 60 ఏళ్ల వయసు కాదు కదా. అవునమ్మా, మనం చిన్నోడు సంతోషం గురించి ఆలోచించాలి. వాడు అలా ఉండడం కరెక్ట్ కాదు. అయ్యో అత్తయ్య గారు, విరాజ్ని అలా ఎలా వదిలేస్తాం? అలా అని చైత్రని ఎలా మర్చిపోతాం? విరాజ్ని ఎంతగా ప్రేమించింది చైత్ర. విరాజ్ నుంచి చైత్ర దూరమైన విరాజ్ సంతోషం కోసం, విరాజ్ భవిష్యత్తు కోసం తన ప్రతిరూపంగా చైత్ర పైనుంచే ఇక్కడికి మరొకరిని పంపిస్తుంది. ఆ ప్రతిరూపం నా కూతురే అవ్వాలదనా? దేవీం వాచమదినేంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేశమోర్ధ్యం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. చైత్ర ప్రతిరూపంగా కాదు, చైత్రని అందరూ మర్చిపోయేలా చేస్తాను. నేనే అన్ని బావకయ్యేలా బావని మారుస్తాను. రాజాధిరాజాయ మృత్యుసాయినే నమో వయం వై శ్రవణాయ పునః సమే కామాన్ కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ.
గాలి ఎక్కువైంది కదా, అందుకే హారతి కొండెక్కింది. అమ్మా, మీరు అధైర్యపడకండి. ఆ దేవుడు మంచివాళ్ళని పరీక్షించినా అన్యాయం చేయడు. ఖచ్చితంగా ఆ చైత్రగారు లాంటి మంచి మనిషి విరాజ్ బాబు జీవితంలోకి వస్తారు. ఆమె రాకతో విరాజ్ బాబు జీవితం ఆనందమయమవుతుంది. పంతులు గారు, మీరన్న మాట నిజమైతే మాకదే 10,000. అమ్మా, ఇది నా మాట కాదు, దేవుడి ఆజ్ఞ. విరాజ్ బాబు జాతకంలో 2వ పెళ్లి రాశాడు. లయ్యా, విరాజ్ ఎక్కడా? అదిగో అత్తయ్య, బావ మాటల్లోనే వస్తున్నాడు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అర్చత ప్రాచత ప్రేమేదాసోర్చత అర్చం తు పుత్రకావతు పురన్నా దృష్టర్చత. శుభస్య శీఘ్రం. గోమతి, తర్వాత మనం చేయాల్సిన దానాలు అవి చూసుకోవాలి. పదమ్మా. అలాగే అత్తయ్య గారు. థ్యాంక్స్ కాకా. సరేరా. కాకా, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్సే. నువ్వు మస్తు మాటకారివిరా. లేకుంటే ఈ దునియాల బతుకుడు చాలా కష్టం కాకా. సరే తీ, నీ వల్ల ఇట్లొచ్చినా గుళ్ళో దర్శనం చేసుకుని పోతా. గట్లనే కాకా, ఓ అరగంట ఈయనే ఉండు, వెళ్ళేటప్పుడు నువ్వే లిఫ్ట్ ఇచ్చగా మాకు. నువ్వు మాటకారివే కాదు రోయ్, మాయగాడివి కూడా. సరేరా, నాకు పనుంది, నేను వెళ్తా. సరే. ఏంది గిది? గా లిఫ్ట్ అడుగుడేంది, గిట్లొచ్చుడేంది? మళ్ళా బయట పెట్రోల్ రేట్లు ఎంతనే తెలుసా నీకు? ఎంత రేటున్నా లిఫ్ట్ అడిగే కదా నువ్వు వచ్చేది. కాదులేమ్మా, ఈ మధ్య 2-3 సార్లు ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇంజను తుప్పు పట్టిందని స్టార్ట్ చేసి ఉంటావులే. కాదులేవే, అవసరం వచ్చి స్టార్ట్ చేసిన. గిట్లా అందరినీ లిఫ్ట్ అడుగుతుంటే గల్లేమనుకుంటారు ఏందోని. ఎవ్వలేమనుకున్నా నాకు పరగబడదు. నాకు ప్రతి పైసా ముఖ్యమే. ఈ లిఫ్ట్ వల్ల నాకు 10 రూపాయలు మిగిలిన నాకు మిగిలినట్టేగా. మంది మనల్ని తిట్టుకుంటుంటే గిట్ల దాసుడు మంచిగుండదే. అమ్మా, గా తిట్లదేమున్నదే? తమ్ముడి మందులకి వైద్యానికి పైసలు అడిగితే వాళ్ళెవరైనా ఇస్తారా? ఎవ్వలియరమ్మా. మనమే జాగ్రత్త చేసి కట్టాలి. నీకు ఆస్తులు లేవు. తమ్ముడిని గీ దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, గా ట్రీట్మెంట్ చేయించాలనా లేదా? అవునే, యాదే లేదు, మర్చిపోయినా. ఏందోనే, అప్పుడప్పుడు నేను నీకు అమ్మను కాదు, నువ్వే నాకు అమ్మవనిపిస్తావు. ఓహో శాల్తీ, నీ సెంటిమెంట్లతోని నాకు ఆయింట్మెంట్ పోయకు. నడు నడు, మనకు మస్తు పనున్నది. ఇగో అమ్మా, ఈ ఒక్కటి నువ్వు తీసుకపో. గదేందే, మిగిలిన అన్నున్నాయి కదా. ఇవన్నీ నేను తీసుకొస్తా, నువ్వు నడు. నువ్వు నడు. సరేతి, జాగ్రత్త. గట్లనే. స్టడీ స్టడీ స్టడీ.
మస్తు బరువు ఉన్నాయిరా భయ్. అరే ఏంద్రా భయ్, గింత బరువు మోసుకొస్తున్నా, జర చూసుకోరాదు. ఇన్ని బాక్స్లు ఒకేసారి తీసుకురాకపోతే సగం సగం తీసుకురావచ్చు కదా. సరే మళ్ళా సగం బాక్సులు తీసుకొని నా వెనకాల మోసుకొని వచ్చి. ఏంటి బలుపా? కాదు, అలుపు. మోసి మోసి దమ్మైతంది, మధ్యలో నీళ్ళొల్లేంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఇగో జరిగి బాక్సులు సరిగ్గా సర్దు. అయ్యో నువ్వా? అయ్యా, యాడికెళ్ళినా నువ్వే తగులుతావేంది? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు నువ్వే నా చుట్టూ తిరుగుతున్నావు. అవన్నీ సర్లే గాని జరగా బాక్స్ చక్కగా పెట్టవా? ఓ, హెల్ప్ చేయాలా? ఇలాగా ఇలాగా హెల్ప్ చేయమంటే ఏం చేస్తున్నావు? నీకు బరువు తగ్గిస్తున్నాను రా. ఇది బరువు తగ్గిస్తున్నట్టులే, మొత్తం కింద పడేసేలాగుంది. కింద పడేయడం అంటే అలా కాదురా, ఇలా. ఇదేమిటి స్వామి, నీ ఆశీర్వాదంతో అతని జీవితంలోకి ఒక మంచి అమ్మాయి రావాలని ఆకాంక్షిస్తూ సింధూరం పెట్టాను. కానీ ఇక్కడ ఆ సింధూరం అతని నుంచి మరో అబ్బాయికి మారింది. ఇదేం విధి వైపరీత్యం? అసలు వీళ్ళ మధ్య ఏ బంధాన్ని ముడివేస్తున్నావు స్వామి? ఏంటో ఈ విచిత్రం. సాయం చేస్తానని చెప్పి కావాలని గిట్లా పడేసినావు కదా. హే, భూమికి జానర్ లేవు, మోయలేని బరువు నీకెందుకు? ఇలా దారిన పోయే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నీ కుదిరితే మంచిగా సాయమైనా చేయాలా, లేకుంటే గమ్మున నాతో అవ్వదని పోవాలా. అంతేగాని గిట్ల కావాలని చేసుడు మంచిది కాదు. ఈ గుళ్ళో కూడా నీ గోలేంట్రా? ఇంకోసారి ఎదురు పడకో, ఇక్కడ నుంచి వెళ్ళు. కూడానే వదిలేసినా, లేకుంటేనా నిన్ను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏందేందేంది మీద మీదకి వస్తున్నావు? కొడతావా? చిన్నపిల్లల్ని నేను కొట్టను. ఇగో ఇగో గీ మంగళవారం మాటలు బంద్ చేయమల్లా. ఎల్లో హే పోరి, నువ్వా? ఎట్లున్నావు? అంతా మంచిగుందా? ఏంటి ఇవన్నీ ఇలా పడిపోయి ఉన్నాయి? గివి చీరల బాక్సులు ఇక్కడ ఇవ్వాలని తీసుకొస్తుంటే ఒకటి వాళ్ళ కింద పడిపోయినాయి. అలాగా? ఇప్పుడు మీ ఇంట్లో అంతా చక్కగుందా? ఆ రోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడావు. తర్వాత మా బావ వచ్చి నా ప్రాణానికి ఇంకేం కాకుండా ఏర్పాటు చేశాడు. ఓ, నీకు బావ బీ ఉండా? మా బావ రాక్ స్టార్. ఓహో, అయితే ఇప్పుడు అంతా మంచిగా ఉన్నట్టు అన్నమాట. మంచిగానే ఉంది. ఈ దునియాలో నీ అత్త మొగుడు ఉన్నట్టు చాలా మంది ఉన్నారు. అందరినీ పొట్టు పొట్టున కొట్టి కప్పెట్టాలా, గప్పుడే అమ్మాయిలకి మంచిదన్నట్టు. ఏమంటాం అలా? రే, ఈ ఏరియా గుడికి పోనీరా. ఎందుకు పట్టేలా? ఇవాళ గుడిలో సంతర్పణలు చేస్తుండారు. అందరూ గుడికొస్తారు. మన అదృష్టం బాగుంటే గాలకనంద కూడా గుడికొస్తుంది. ఒకవేళ రాకపోతే దాన్ని చూసినోళ్ళన్నా వస్తారు. అట్నే పట్టేలా, అట్నే పోనీ గుడికి. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అసలు ఈ చీరలు ఎక్కడియాలి నేను? అవును, ఈ చీరలు ఎవరికి? గామెవరో పేరు చైత్ర అంట. తనకి గుర్తుగా
గీ చీరల మీద పేరల్లి ఇమ్మన్నారు. మా అమ్మ ఆ పని చేసింది. ఆ చైత్ర ఎవరో కాదు, మా అక్క. ఆ చైత్ర మీ అక్కనా? అవును, మా బావ రాక్ స్టార్. ఆహా, పాపం చిన్న వయసులో గట్ల పోవుడు బాధగా ఉంటది. ఒక విధంగా నేను అనాథనైపోయాననే ఫీలింగ్ కూడా వస్తుంది. చల్, గట్లెందుకు అనుకుంటావు? నువ్వు నా చెల్లి లెక్క, గట్లెప్పుడు ఫీల్ కావద్దు. కానీ భలేగుంది కదా, మేము మీ అక్క కోసం గీ చీరల మీద పేరు రాసుడు. అవును, అంతకుముందు మీరేమో నన్ను కాపాడారు. ఇదంతా చూస్తుంటే నీకు నాకు పూర్వపు జన్మ సంబంధం గిట్ట ఏదైనా ఉందేమో అనిపిస్తుంది. ఆ రోజు నిజంగా మీరు నా ప్రాణం కాపాడారు, అందుకు చాలా థ్యాంక్స్. అర్రర్రర్రే, గిప్పుడే నా చెల్లె లెక్క అన్న కదా, మళ్ళీ థ్యాంక్స్ ఎప్పుడైంది? నిన్ను కాపాడు నా బాధ్యత. అదిగో అటువైపు వెళ్ళాలి, పదండి. పద. హంసా, అన్నీ వచ్చేసినట్టేనా? ఆ చీరలు తప్ప అన్నీ వచ్చేసాయమ్మా. గోమతి, ఆ చీరలు తీసుకొచ్చే వాళ్ళకి ఫోన్ చేశావా? చెప్పానత్తయ్య గారు, ఈ పాటికి వచ్చేస్తుంటారు. చీరలు వచ్చేసాయి అత్తయ్య. ఏమైంది మహి? ఏం లేదత్తయ్య, గోడ తగిలింది. బావున్నావా? బావున్నానత్తయ్య. బాబు, ఇవేనా చీరలు? లేదు మేడం, ఇంకో బాక్స్ ఉంది, అది మా అమ్మ తానుంది. మా అమ్మేడికి రాలేదా? వస్తే మేమేమైనా దాచుకుంటావా? మేడం, మా అమ్మేడుందో పోయి తీసుకొస్తా. త్వరగా రా. గోమతి, ఆ వంటలు ఎంతవరకు వచ్చాయో కనుక్కున్నావమ్మా? లయ వంటల దగ్గరే ఉంది అత్తయ్య గారు. వంటల దగ్గర ఉండడం కాదమ్మా, అవతల టైం అయిపోతోంది, త్వరగా చెయ్యాలని చెప్పు. సరే అత్తయ్య గారు. అత్తయ్య, నేను వెళ్ళి చెప్తానులేండి. అమ్మా, ఏడున్నావా నువ్వు? నీకోసమే ఎతుకుతున్నా. గా పున్నమ్మ వల్ల గీ మధ్య గుడికే రాలేకపోతున్నానే. అందుకని ఒకేసారి అన్ని రోజుల దండాలు ఇప్పుడే పెట్టేసుకుంటున్నావా? గట్లనుడు తప్పే. అమ్మా, అక్కడ నీకోసం అందరు చూస్తున్నారు. బాక్స్ తీసుకుపోదాం, పదా. నడు. నలభై 48, 49, 50. మొత్తం ఎన్ని చీరలున్నాయే? ఇక్కడున్నవన్నీ కలిపి 50 చీరలున్నాయి బామ్మ. అయితే వెళ్ళినవాడు ఇంకో 50 తెస్తాడన్నమాట. దాని పీడ విరగడైందనుకుంటే ఏంటి విని ఈ పనులన్నీ? అదే నాకు చిరాగ్గా ఉంది. అయినా పోయిన దానికి ఈ పుట్టినరోజులేంటి, ఈ సంతర్పణలేంటి, ఈ దానాలేంటి? వీళ్ళకి మరీ పిచ్చి ముదిరిపోయింది. కాదు పిన్ని, విరాజ చైత్రని మర్చిపోతేనే కదా లయమెళ్ళో తాళి కట్టేది. అవును, దానికోసమే కదా
లయ కూడా బాగానే ప్రయత్నిస్తుంది. పిన్ని, ఇలా ఏదో ఒక విధంగా ఆ చైత్రని విరాజ్కి వీళ్ళు గుర్తు చేస్తుంటే విరాజ్ చైత్రని ఎప్పుడు మర్చిపోతాడు, లయని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? పిన్ని, మన ఇంట్లో దేవుడి ఫోటోల కంటే దేని ఫోటోలే ఎక్కువయ్యాయి. అయినా పొద్దు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు విరాజ్ ఈ చైత్ర ఫోటోని చూస్తూ చైత్ర జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉంటే విరాజ్ లయని ఎప్పుడు ఇష్టపడతాడు?